ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తుదామా? అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో చేరువచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వేదికను అలంకరించిన అభిషక్తులైన వారందరికీ యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించిన గంట విజయరాజయ్య గారి వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. తమ్ముడు స్టీఫెన్ గారికి, సహోదరికి నిండు మనసుతో శుభములు తెలియజేస్తూ, పరిశుద్ధ గ్రంథంలో ఒక అందమైన భార్య, అధికారం కలిగినటువంటి ఒక రాజుగారు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నారు. ఆవిడ పేరు వస్తీ అట. ఆమెనేమో అహష్వేరోషు అనబడిన రాజు. వీరిద్దరి జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ ముందుంచి నా వాక్యాన్ని నేను ముగింపులోకి తీసుకొస్తాను. ఆమె పేరు ఏం పేరు అని చెప్పాను? అందరూ నాతో ఉన్నారు కదా. ఆమె పేరు ఏం పేరు అని చెప్పాను? వస్తీ. ఆ అధికారం కలిగిన ఆయన పేరేమో అహష్వేరోషు. ఇంచుమించు 120 సంస్థానాలకి ఆయన అధికారిగా, అధినేతలుగా ఉన్నారు. ఇలా అక్కడ జరిగింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో వారు ఫ్రెండ్స్ అందరూ వచ్చారట. 180 రోజులు విందు జరిగిందంట. మీరు గమనించండి, బైబిల్లో జరిగిన అతి లాంగెస్ట్ ఫెస్టివల్ ఏమన్నా ఉందంటే, ఎక్కువ కాలం వెళ్ళింది ఏమన్నా విందు అంటే ఇది ఒక్కటే. 180 రోజులు విందుకి వెళ్ళిందంట. 180 రోజులు విందు అయితే ఆవిడేమన్నా తక్కువ తిందా అని ఈయన కూడా ఏం చేశాడంటే, ఈవిడ కూడా రాజు కోటలో ఉన్న, శూషణ కోటలో ఉన్నటువంటి ఆ కోటలో ఉన్న వారు అందరికీ కూడా ఈవిడ కూడా పార్టీ ఇచ్చిందంట. ఈ పార్టీ జరుగుతుండగా, ఒక మాట చెప్తే కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ పార్టీ జరుగుతుండగా వారు త్రాగుతూ ఉన్నారు. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, వెన్ దే వర్డ్ ఇంటాక్సికేటెడ్ విత్ డ్రంక్ అని రాయబడి, అంటే వారు త్రాగినప్పుడు, మత్తులై ఉన్నప్పుడు. ఇంటాక్సికేషన్ అంటే మైకము అనగా త్రాగడం మామూలైతే అది మైకం, వాడు ఎక్కిందంట కదా. అది ఎక్కుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఏమని రాయబడిందంటే, తన మధ్యనటువంటి మొమోక అనబడిన ఒక పెద్ద ఆయన్ని, నపుంసకుని పిలిచి, నువ్వు వెళ్ళి నా భార్యను తీసుకురా అంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా వినండి తమ్ముడా, కొంచెం జాగ్రత్తగా వినండి. తాగుతున్నప్పుడు అందరూ మగవాళ్ళందరూ ఉన్నప్పుడు బుద్ధున్నవాడు ఎవడైనా సరే, మా ఆవిడని తీసుకురా, ఆవిడ చాలా అందంగా ఉంటే అందరూ చూస్తారా అని అంటారా? మామూలుగా ఓపెన్గా మాట్లాడుకుందాం. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మనవాడికి తాగుతున్నారు, పైగా ఫ్రెండ్స్తో ఉన్నారు. అస్సలు వచ్చిందా? ఈరోజు మా పాస్టమ్ గారు, నా మేనగోళ్ళని చేసుకున్నాను నేను. తను ఎలాగుందంటే, ట్రాక్తో ఉందని 2 తమ్ముళ్ళు వస్తే, సర్లే వాళ్ళు ఇబ్బంది పడతారు, నువ్వు ఇబ్బంది రావద్దు అని చెప్పాను ఆవిడకి నేను. కానీ ఇంతమంది ఉండగా, ఇంతమంది తాగుతుండగా, నువ్వు రా, పైగా ఎవడంపించు నప్పుసోకని పంపించంట, నువ్వు వెళ్ళి ఆవిడని తీసుకురా, నా భార్య అందాన్ని అందరూ చూస్తారంటే. తాగుతున్నప్పుడు విధం చెడిపోయి ఉంటారు వాళ్ళు. తాగుతున్నప్పుడు అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ కాన్షియస్లో ఉంటారు, మనసాక్షి లేకుండా ఉంటారు. ఎనీథింగ్ మే హ్యాపెన్, ఏమన్నా అవ్వచ్చు. కానీ ఆ సమయంలో ఖచ్చితంగా ఏ ఆడదాన్ని ఏం చెప్పాలంటే, రాను అనే చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం గమనించాల్సిన పాఠం ఏంటంటే, ఈ వ్యక్తిలో అహష్వేరోషులో ఉన్నది ఏంటంటే, ప్రతి ఆడవారికి కూడా ఆత్మగౌరవం అన్నది ఒకటి ఉంటుంది. ఈ ఆత్మగౌరవం ఎప్పుడు ఈ ఆత్మగౌరవం యొక్క లక్షణం ఏంటంటే, వారి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా చూడడం, 10 మందిలో ఉన్నప్పుడు తన బలహీనత గురించి మాట్లాడడం, అందరిలో ఇంట్లో ఎలాగున్నా పబ్లిక్లో ఉన్నప్పుడు ఆమె పక్కన కూర్చోకపోవడం, ఆమెతో కాస్త ప్రేమగా మాట్లాడకపోవడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ ఆడవారి ఆత్మగౌరవానికి బాగా కృంగదీస్తూ ఉంటాయి. ఏ బలహీన లేకుండా ఏ ఒక్క ఆడవారు లేరు, బలవంతులైన ఏ మగవారు కూడా స్వాతిముత్యాలు, ఆణిముత్యాలు ఎక్కడ దొరకరు. ఎక్కడ చోట ఏదో లోపం ఉంటుంది. కనుక ఆ లోపాలను కవర్ చేసుకుంటూ ఏం చేయాలంటే, దేవునికి ఇచ్చిన శాంతి షలోమి అలియాస్ షాలోమ్ శాంతిగా ఏం చేయాలంటే, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడమే భర్తగా దేవునికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. ఇక్కడ జరిగింది ఏంటంటే, అందమైన భార్యయే, అధికారం కలిగిన వాడే కానీ పెటాకలైపోయింది ఆ పెళ్ళి. వాయి గల కారణం చెప్పిన, హీ ఫెయిల్ టు డిస్గ్రేస్, ఆమెని అవమానపరచే విషయంలో బాగా వీక్గా ఉన్నాడు. కనుక మొట్టమొదటి గమనించాల్సిన పాఠం ఏంటంటే, అతడు అందరి ముందు రమ్మండం వాక్యానికి, సమాజానికి కూడా తప్పు. మరి ఈవిడ మాత్రం ఏం చేయాలి? పోనీ రాజుగారి పిలిచేసారులే అని వెళ్ళిపోవచ్చుగా. ఆవిడేమనుకుంది చెప్తున్నా, రాజుగారు మాత్రమే నా అందం చూడాలి, నేను ఒక్కరికి మాత్రమే భార్యను, రాజుగారి ఫ్రెండ్స్ అందరికీ కాదు. రాజుగారికి ఎంతమంది అని ఉండొచ్చు, నేను మాత్రం రాజుగారికి ఒక్కరిదాన్ని, ఆయన నా ప్రపంచం అని ఆవిడకు తెలుసు. రాణిగారిని కనుక రాను అంటే జరిగేదేంటో,
మొమో కనబడినవాడు మొత్తం 2వ అధ్యాయం అంతా మాట్లాడి కథ మొత్తం మళ్ళీ తిప్పేశాడు కదా. మొమో కనబడిన యాజకుడు, మొమో కనబడిన వ్యక్తి, ఇంతటి తెలివైన వారు కథ రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారని తెలిసిన, ఆ స్థానం తీసేస్తారని తెలిసిన, చట్టంగా తెలిసిన ఆవిడేమనుకుని చెప్పిన, పోయినా పర్లేదు నాకు రాజే ముఖ్యం, రాజుగారి దగ్గర మాత్రమే ఉంటాను అనుకుంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీకి ఉండాల్సిన మరొక మంచి లక్షణం ఏంటంటే, నీకు మాత్రమే భార్యగాను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అతడే నీ ప్రపంచం, నీవే ఆమె ప్రపంచంగా జీవించేవారు ఉండాలి. దీనికోసం యూ మే హ్యావ్ టు లూజ్ సంథింగ్. కొన్ని సందర్భాల్లో కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయనే అన్నట్టుగా ఉండాలి. ఇక్కడ ఇద్దరి మధ్య జరిగిన సంగతి అది. కొంచెం ముందుకు వెళ్తే వాక్యాలు ఏముంది చెప్పనా, ఇది ఎక్కడ జరిగింది? హలో, అక్కడ ఏదో జరుగుతుంది. అక్కడ ఏమండోయ్ అలాగే ప్రపంచంలో మాట్లాడుకుంటున్నారు. మనం సర్లే మనం మాత్రం జాగ్రత్తగా ఆలకిద్దామే. ఇక్కడ కొందరు ఉన్నారు ఇంకని మీరు మాత్రం ఆలకించి. ఇది ఎక్కడ జరిగింది? 4 గోడల మధ్య మాత్రమే జరిగింది అని చూస్తున్నారా మీరు? ఎక్కడ జరిగింది? రాను అన్న సంగతి ఎవరికి తెలుసు? నపుంసకులకు ఎవరికి చెప్పకే, నేను తాగేసి పుచ్చుకొని చెప్పేసాను అని కవర్ చేయొచ్చు. 4 గోడల మధ్య జరిగిన గొడవను కాస్త ఎగిరి ఏం చేశాడంటే, 4 గోడల మధ్య జరిగిందని నలుదిక్కులా వ్యాప్తి చెందించేసాడు అనమాట. అవసరమా ఇది? అందమైన భార్య, వస్తీలాంటి గుణవంతురాలు, ఎందుకు మిస్ చేసుకుని చెప్పిన? 4 గోడల మధ్య జరిగిందని బయటికి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా అత్తగారు ఏమైనా మాంగారు ఏమన్నా మరెవరు ఏమన్నా చేసే మొట్టమొదటి పని అని చెప్పిన మోకరించడం మన అమ్మగారు లక్షణం. మన అమ్మగారులు, మీ అమ్మగారుల లక్షణం. ప్రార్థించడం మీ మామల లక్షణం. అదే మీ నాన్నమ్మగారు అమ్మమ్మ వాళ్ళ లక్షణం. నేటి ఆడపిల్లల లక్షణం ఏంటండి అంటే, గొడవ రాగానే స్టేటస్ని అప్డేట్ చేయడం. రాగానే అమ్మమ్మల కాలం అయిపోయింది, అది నానమ్మగారులు మామలు తాతల కాలం అయిపోయింది, అమ్మగారుల కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు పాస్టర్ అమ్మగారులు అయినా, ఇప్పుడు గొడవ అయినా, ఇప్పుడు నేటి ఆడపిల్లలు మోడర్న్ కాలపు లక్షణం ఏంటంటే, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ది స్టేటస్ విల్ బి అప్డేటెడ్ వెరీ ఈజీలీ అండ్ వెరీ క్విక్లీ, వెరీ ర్యాపిడ్లీ. చాలా త్వరగా వచ్చేది ఏంటంటే స్టేటస్. ప్రాబ్లం ఏంటి చెప్పిన? 4 గోడల మధ్య ఉన్న గొడవ ఎక్కడ వెళ్ళిపోయింది? ప్రపంచానికి వెళ్ళిపోయింది. జాగ్రత్త నాన్న, గొడవ లేకుండా ఏ ఒక్క కుటుంబం ఉండదు ఇక్కడ. ఎవరన్నా ఒకసారి నువ్వు అడుగు, ఒక గొడవ లేకుండా ఒక్క ఫ్యామిలీ ఉంది ఇక్కడ? చెప్పండి సార్. సాక్షి పేపర్లో మెయిన్ డబ్బులు పోతే పోనీ ఏం చేస్తాను, లక్షాపాలు పెట్టుకుని. గొడవ లేకుండా ఎవడుండడు సార్, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. నాన్న వినండి, 4 గోడల మధ్య ఉన్నదాన్ని 4 గోడల మధ్య మాత్రమే ఉండాలి. అండర్స్టాండ్? ఇక్కడ జరిగింది అలా కాదు. 4 గోడల మధ్య ఉన్నదాన్ని అమ్మగారు నలుదిక్కులా వ్యాప్తి చెందించేసింది. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేది. ఎక్కడితో 1వ అధ్యాయం కాస్త అయిపోయింది. ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయంలో జరిగిన దాని రాజు ఆలోచించగా, ఎప్పుడు ఆ అమ్మాయి వచ్చేసింది, సీఎను పొమ్మన్నారు, ఇంకొకటి ప్లాన్ వచ్చేసింది, మొమోకో అనబడినాడు కథ మొత్తం అడ్డం తిప్పేశాడు. అంతా అయిపోయిన తర్వాత అంటాడు ఆలోచించగా. ఈ సపోజ్ టు థింక్ బిఫోర్ దిస్ క్రోనికల్స్ టు బి హ్యాపెన్. జరగడానికి మునిపి ఆలోచన చేయాలి. ఎప్పుడు ఆలోచించాడు? అన్నీ అయిపోయిన తర్వాత. నాన్న జ్ఞాపకం పెట్టుకో, ఓ మాట అనడానికి ముందే ఆలోచన చేయాలి. అమ్మ జ్ఞాపకం పెట్టుకో బిల్లే, ఓ మాట అనడానికి ముందే ఆలోచన చేయాలి. మాట అనేసి అన్నవా ముంచేస్తాం అనమాట. నాన్న నీకు నా వివాహం 2019లో అయింది. నేటికి నాకు ఉన్న అనుభవాలు ఏంటంటే, మా పాస్టమ్గా నేను అర్థం చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేశా, నాకు అర్థం కాలేదు. వాళ్ళు అర్థం కారు. నీకు ఆడవారికి ఉన్న లక్షణం ఏంటంటే, అర్థం కాకపోవడమే దేవుడు వారికి ఇచ్చిన జన్మల వరం. వాళ్ళకి ఇచ్చిన కృపావరం అది. కాబట్టి ఎప్పుడు కూడా దయచేసి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుకో. పోనీ ఆ కాలం ఎలాగ వెళ్ళిపోతుందో కాలంతో పాటు అనుకూలంగా వెళ్ళిపోవాలన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది కదా నాన్న? అయ్యగారు ఎప్పుడు ఆలోచించారు? అన్నీ అయిపోయిన తర్వాత ఆలోచించారు. లేదు తండ్రిలాంటి మామగారు ఉన్న, తల్లిలాంటి అత్తగారు ఉన్న, అమ్మ ఇక్కడ తల్లిలాంటి నాన్నగారు అమ్మగారు ఒక మాట అనొచ్చు. ఏమైనా మీ వాళ్ళు కాబట్టి, ఏమన్నా మా వాళ్ళు కాబట్టి ఇక్కడ మాత్రం ఉండాలి. ఇదిగో ఇలాగన్నారు నువ్వేమో వీళ్ళ దగ్గర చెప్పకూడదు, ఇదిగో అలాగ నువ్వేమో వాళ్ళ దగ్గర చెప్పకూడదు. 4 గోళ్ళ మధ్య మాత్రం. యూ నీడ్ టు మెయింటైన్ యువర్ ప్రైవేట్ లైఫ్. నీ సొంత జీవితాన్ని, నీ 4 గోడల జీవితాన్ని, అంతరంగిక జీవితాన్ని నువ్వు కంటిన్యూ చేయాలి. చివరి మాట చెప్పి ముగించేస్తాను. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఏమన్నా ఇంకా ఉందా? వెళ్ళిపోయిందా? మీరు ఎవరు నాతో ఫాలో అవ్వట్లేదు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా, అందరూ అంటారు కదా, ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఒక్కసారి రూతు ఎస్తేరు గ్రంథానికి ఒకసారి తెలుస్తారా మీరు అందరూని? ఒకే ఒక్క రెఫరెన్స్. ఎక్కువ నేను సమయం నాకు తెలుసు మైక్ పట్టుకున్న వాడికి ఆ ముందు కూర్చున్న లోకుగా కనబడతారట.
ఐ అండర్స్టాండ్, నాకు మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. పాపం ఇందాక నుంచి వాళ్ళు అలాగే కూర్చోబెట్టేశారు, అభిషక్తి లేని వాళ్ళందరినీ త్వరగా ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాను, దయచేసి మీరు చిత్తగించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ సంగతులైన తర్వాత, ఏ సంగతులు? రమ్మన్న తర్వాత, సీఎని పంపించేసిన తర్వాత, సీక్రెట్ ఇచ్చేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, ఈ సంగతులను తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్టిని ఆమెను చేసినదాన్ని ఆమెకు నిర్ణయింపబడిన తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి. అమ్మ ఇందాకేమీ ఎవరు చెప్పాడు? గ్రామంలో పెద్దలు చెప్పాడు, ఇప్పుడేమో కుర్రోళ్ళు చెప్తుండ. అవసరమే? ఇది ఎంత అవసరం అంటే ఈ పబ్లిసిటీ అవసరం లేదు. కానీ ఏం చేద్దాం చూడండి ఒకసారి. యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకదగును. వాళ్ళు ఏం చెప్పాలి చెప్పను? అక్కడ గుణవతైన భార్యను మనం ఎదుగుదాం సార్ అని చెప్పాలి. సార్ మీరు 120 సంవత్సరాలకు అధిపతి కదా అయ్యారు, మీకులాగా ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తే అలాంటి గుణవతైన భార్యను దొరుకుదాం అంటలేదు. అందమైన ఇట్స్ ఫిజికల్ లస్ట్. ఎప్పుడు కూడా అది నీ జీవితంలో ఉందనుకోండి, ఆ అందం ఉన్నంత వరకు మాత్రమే మీకు అందంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే అందవిహీనంగా మారిపోయిందనుకో, ఇక ఆ బంధం ఏమాత్రం కూడా నిలవదు. అందరిలో ఉన్న ఎన్ని వేల మంది పురుషులున్నా పురుషుడు ప్రత్యేకంగా నీ పురుషుడిని కనబడాలి. ఎంతమంది ఉన్నా సరే ఆ వల్లి పద్మంలాగా నీకు ఆమె కనిపించాలి. ఎప్పుడైతే ఫిజికల్ లస్ట్ మాత్రమే కనిపించిందో అక్కడే వివాహ జీవితాలన్నీ విచ్ఛిన్నమైపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవునికి వాక్యంలో అందమైన కన్యకల కొరకు అలా కాదు, కన్యకంటే పరిశుద్ధంగా మన వాక్యాన్ని మన సంఘానికి బోధించి చెప్పొచ్చు. మళ్ళీ అలాగ ఉండదు. అందమైన కన్యక అంటే వాక్యం అని అక్కడ వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, గుణవద్దు, అబ్బాయి ఆవిడ పద్ధతి వద్దు, ఆవిడ వ్యాఖ్యానం వద్దు, ఆవిడ జీవితం వద్దు, ఆవిడ జీవితం విధానం ఏమొద్దు, అందం ఉంటే చాలు అంటున్నాడు. అలా కాదు, ఆ ఫిజికల్ లస్ట్ లేకుండా ఆత్మ సంబంధంగా మీ ఇద్దరు కొనసాగించాలని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఓవర్ టు అయ్యగారు.